ప్రపంచ స్థాయిలో ఉన్న ఆక్వా రంగంలో నూతన టెక్నాలజీని అధునాతన పద్ధతులను రైతులకు పరిచయం చేసే విధంగా ఆక్వా ఎక్స్ ఇండియా చేస్తున్న కృషి అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు అన్నారు. పెద్దమిరంలోని రాధాకృష్ణ కన్వెన్షన్ లో గత 3 రోజులుగా జరుగుతున్న ఆక్వా ఎక్స్ ఇండియా 2025 ఎక్స్పోను సందర్శించి స్టాల్స్ ను పరిశీలించారు. వివిధ దేశాల నుంచి అనేక ప్రముఖ కంపెనీలను తీసుకువచ్చి ఆక్వా రంగానికి ఉపయోగపడే అన్ని ప్రొడక్ట్స్ ను రైతులకు అందుబాటులో తీసుకొచ్చిన ఘనత నిర్వాహకులు వేణుదంతులుదేనని అన్నారు. భీమవరంలో 5వసారి జాతీయ స్థాయి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. సంస్థ సీఈఓ వేణుదంతులూరి ఎండీ సమీర్ పాత్ర మాట్లాడుతూ తమ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన అతిథులకు రైతులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు భీమవరం పట్టణంలో ఈ యొక్క రాధాకృష్ణ కన్వెన్షన్ సెంటర్లో ఈ యొక్క ఆక్వా ఎక్స్ ఇండియా వారు గత 9 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క భీమవరం ప్రాంతంలో అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఈ యొక్క ఆక్వాకు సంబంధించినటువంటి ప్రొడక్ట్స్, సీడ్స్, దాని యొక్క మెడిసిన్స్, మేనేజ్మెంటు టోటల్గా ప్రపంచ దేశాల్లో ఎక్కడైతే ఆక్వాకు సంబంధించినటువంటి మెరుగైనటువంటి కొత్తదనాన్ని, కొత్త టెక్నాలజీని ఈ భీమవరం ప్రాంతానికి మిత్రుడు వేణుగారు తీసుకురావటం చాలా సంతోషకరం. ఈ యొక్క ఎక్స్పో గత 9 సంవత్సరాల నుంచి కూడా మరి దేశాల నుంచి ఇక్కడికి వచ్చి దేశంలో ఉన్నటువంటి అనేక కంపెనీలు ఈ యొక్క యాచరీస్ కానివ్వండి, ఫీడ్కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీస్ కానివ్వండి, మెడిసిన్కి సంబంధించింది కానివ్వండి, ఎక్విప్మెంట్కి సంబంధించింది కానివ్వండి, మేనేజ్మెంట్కి సంబంధించింది కానీ అన్నీ కూడా ఒకే వేదిక మీదకి తీసుకురావడం వల్ల రైతులకు ఒక అవగాహన ఉంటుంది. రైతులు ప్రాచీన పద్ధతులు కాకోకుండా నూతన పద్ధతులు, ఎక్కువ ప్రొడక్షన్ ఎలా తీసుకురావాలి అనే దాని మీద మరి అవగాహన ఉంటుంది. రైతులు కూడా నష్టపోకుండా ఉంటుంది. అలాగే అదే కాకుండా మన ప్రాంతంలో పండినటువంటి రొయ్యల్ని, చేపల్ని మనం ఎక్కువ కన్జ్యూమ్ చేసినట్టయితే కనుక రైతులు మనం ఆదుకున్నట్టు ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క రెడీ టు కుక్ కానీ, లేకపోతే ఇప్పుడే చూశాను నేను ఒక రెస్టారెంట్ మోడల్లో ఒక మొబైల్ రెస్టారెంట్లు కూడా పెట్టి ఏ రకంగా దీన్ని కుక్ చేసుకోవచ్చు, ఎన్ని రకాలుగా దీన్ని మనం వాడుకోవచ్చు అనేది మరి ఇక్కడ తెలియజేయటం చాలా సంతోషకరం. ఇంత చక్కటి మరి స్టాల్స్ పెట్టించినటువంటి మిత్రుడు వేణుగారికి
నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ యొక్క వ్యాపార రంగం, ముఖ్యంగా ఆక్వాకి సంబంధించినటువంటి వ్యాపార రంగం భీమవరం పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఉండటం వల్ల పశ్చిమ గోదావరి జిల్లాలో మరి ఇది భీమవరం అభివృద్ధికి పూర్తిగా ఉపయోగపడుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి స్టాల్స్ని ఎక్స్పోని పెట్టించి ఇంకా ఎక్కువ కంపెనీలని, ఎక్కువ టెక్నాలజీని ఈ ప్రాంత రైతాంగానికి అందించవలసిందిగా మిత్రుడిని కోరుకుంటూ, రైతులు కూడా ఇటువంటి ఎక్స్పోలకి వచ్చి మరి ఈ అవగాహన పెంచుకుని కొత్తదనంతో, నూతన టెక్నాలజీతోటి వ్యవసాయం చేసినట్టయితే కనుక ఈ ఆక్వా రంగం ఇంకా ముందుకెళ్తుంది. ఇటు భీమవరానికే కాకుండా రాష్ట్రానికి మంచి ఆదాయం వచ్చేటటువంటి విధంగా ఉంటుంది. అలాగే దేశానికి కూడా ఈ యొక్క రంగం చాలా ప్రధానమైనటువంటి రంగంగా ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి వీటిని తెలుసుకుని ఈ యొక్క రంగాన్ని ప్రోత్సహించాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఆక్వాఎక్స్ ఇండియా 2025 చాలా ఘనంగా 2 రోజులు పూర్తి చేసుకుని ఈరోజు రాధాకృష్ణ కన్వెన్షన్ సెంటర్ పెదమేరంలో సెప్టెంబర్ 11, 12, 13 తేదీల్లో ఈ సంవత్సరం నిర్వహించడం జరిగింది. గత 2 రోజులుగా రైతులందరూ హుషారుగా పాల్గొని గత మొదటి రోజు ఆల్మోస్ట్ 3,000 మంది రైతుల వరకు వచ్చారు. నిన్న అంటే రెండో రోజు మనకి 3,000 నుంచి 4,000 మంది వచ్చారు. ఇప్పుడు ఎంఎస్సీ ఫిషరీస్ చేసిన వాళ్ళు కూడా, కాలేజ్ స్టూడెంట్స్ కూడా వచ్చారు. ఎందుకంటే ఫిషరీస్ చేసిన తర్వాత ఆక్వాకల్చర్లో ఇంత పొటెన్షియల్ ఉంది, ఇన్ని కంపెనీస్ ఉన్నాయి, మాకు ఉద్యోగాలు దొరుకుతాయి, మేమేంటంటే చదివినా కూడా మాకు బాగుంటుందని చెప్పి వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడింది. రైతులు, డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు వచ్చి వాళ్ళకి కావాల్సిన పరిజ్ఞానాన్ని, వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్ని, వాళ్ళకి కావాల్సిన విధానాన్ని తీసుకెళ్ళడం కూడా జరిగింది. ఈ సంవత్సరం యొక్క ప్రత్యేక ఉద్దేశం ఏంటంటే పెస్ట్ కంట్రోల్ దగ్గర నుంచి ఈవేళ ఆక్వాకి ఇన్సూరెన్స్ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎవరు ఎక్కడి నుంచి ఇన్సూరెన్స్ చేస్తారో కూడా తెలియదు. ఫ్యాక్టరీకి, గొడౌన్స్కి ఎట్లకి కావాలని ఇన్సూరెన్స్ కూడా, ఆక్వా ఇన్సూరెన్స్ కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. లైవ్ ఫిష్ పెట్టి అమ్ముకొని చేసుకునే వాళ్ళకి లైవ్ ఫిష్ టబ్బులు కూడా తీసుకొచ్చారు ఎన్నో ఫీడ్స్ వాళ్ళు. 85 స్టాళ్ళు అందరూ ఆల్మోస్ట్ అందరూ ఏంటంటే 80 స్టాళ్ళు కూడా చాలా యూనిక్ ప్రోడక్ట్స్ వచ్చినాయి. కాబట్టి ఈరోజు కూడా ఆల్మోస్ట్ రైతులు వచ్చారు చాలామంది. 3 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. ప్రతి సంవత్సరం ఇలాంటిది చేయాలని శాసనమండలి చైర్మన్ మోసేన్ గారు, కలవపూడి రాంబాబు గారు, అంజిబాబు గారు, సెంట్రల్ మినిస్టర్ భూపతి వర్మ గారు అందరూ వచ్చి అభినందించడం జరిగింది. ఈ ఉత్సాహంతో మేము మళ్ళీ సంవత్సరం మరిన్ని ఎక్కువ స్టాళ్ళు తీసుకొచ్చి ఎక్కువ మంది రైతులకు చేరేలాగా, ఇంకా ఎక్కువ పరిజ్ఞానాన్ని, ఇప్పుడున్న టెక్నాలజీని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లేటట్టుగా ఎగ్జిబిషన్ ఉపయోగపడుతుందని, మీ అందరికీ ఉపయోగపడిందని చెప్పి అనుకుంటున్నాం. ఇంకా దీన్ని బాగా నెక్స్ట్ ఇయర్ ఇంకా మళ్ళీ చేయడానికి ప్రయత్నిస్తాం. ఆక్వా రైతు సోదరులందరికీ నమస్కారం. ఆక్వా ఇంటర్నేషనల్ ఎక్స్పో భీమవరంలో సెప్టెంబర్ 11, 12, 13 తేదీలో నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనికి వేలాదిగా రైతులు తరలి వచ్చారు. చాలా సంతోషదాయకం. ఇన్నోవేటివ్ ఐడియాస్, ఇన్నోవేటివ్ టెక్నాలజీస్, ఇన్నోవేటివ్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా రైతులు అందరూ అన్ని స్టాల్స్లోనూ కూడా ఇక్కడ పర్యటన చేసి ఇక్కడ విపులంగా అన్నీ కూడా తెలుసుకోవటం, రైతులు ఎంత అద్భుతమైన ఆసక్తి కనపరుస్తున్నారని అంటే గతంలో లేనిది ఇప్పుడు చాలా ఎడ్యుకేటివ్గా రైతులు ఈ రకంగా ఇంట్రెస్ట్ చూపించడం చాలా సంతోషదాయకం. అలాగే బయోలాజికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వరల్డ్ వైడ్ ప్రజెన్స్ ఉన్న బయోలాజికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నూతన ఉత్పాదనలన్నీ కూడా రైతులందరికీ విశదీకరించడం జరిగింది. నిర్వాహకులకి మరొకమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. నమస్తే అండి. మాది సన్షైన్ ఎక్విప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పాండిచేరిలో మాకు 6 హ్యాచరీస్ ఉన్నాయి. ఈరోజు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మన ఇండియాలోనే ద బెస్ట్ బిగ్గెస్ట్ ఇదిగా ఉన్న కల్చర్ ఉన్నది భీమవరం ఏరియా. ఇక స్టాల్ పెట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది. రైతులందరికీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము. అలాగే భీమవరం రైతులందరికీ మేము ఏంటంటే ఖచ్చితంగా మా హ్యాచరీ సైడ్ నుంచి మంచి క్వాలిటీ సీడ్ ఇస్తామని చెప్పేసి చెప్తున్నామండి. ఖచ్చితంగా ఒకసారి మా హ్యాచరీకి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం.